యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవ, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాలం మరొకసారి యొక్క సన్నిధిని తలలు ఉంచుటకు, ప్రార్థన చేయుటకు, నీ వాక్యం కింద చేరుటకు నువ్వు మాకు చేసే సహాయం బట్టి వందనాలు ప్రభువా. వాక్యం చదవబడిన వాక్యంలోంచి మీరే మాతో బోధించమని. ఇదిగో ప్రభువా, మా జ్ఞానం కాదు, మా శక్తి కాదు, మా బలము కాదు, నీ యొక్క ప్రత్యక్ష ద్వారానే మేము గ్రహించగలము. నీ యొక్క ప్రత్యక్ష ద్వారానే మేము సమస్తము పొందుకోగలము ప్రభువా. అతి ప్రత్యక్షతను నీ సంఘానికి ఇచ్చున్నావు నమ్ముతున్నాం నాయన. నీ వాక్యం మా లోపల నివాసం చేయటకు సహాయం దయచేయమని, ఈ సమయాన్ని మీరే సంపూర్ణంగా తీసుకోమని వాడుకోమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొద్ది మాటలు మనం చూద్దాం. పోయినసారి మనం మాట్లాడుకున్నాం, అపవాదికి ఇష్టం లేని పుస్తకాలు బైబిల్లో 2 ఉన్నాయి అనుకున్నాం. 2 పుస్తకాలు వాడికి నచ్చవు. ఏంటవి? ఆదికాండము, ప్రకటన గ్రంథము. ఎందుకని వాడికి నచ్చవంటే, ఆదికాండంలో వాడు ఎలాగొచ్చాడో మీకు తెలుస్తుందని, రెండోది ప్రకటన గ్రంథంలో వాడికి ఎట్లాంటి శిక్ష పడుతుందో మీకు తెలుస్తుందని. కాబట్టి మీరు వాడిని పట్టుకోగలరు, మీరు వాడిని ద్వేషించగలరు, వాక్యంలో వాడిని చూడగలరు, ఎలాగ వాడిని విసిరేయాలో మీకు తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి క్రియలు కలిగిన వారు అపవాది యొక్క సన్నిహితులో, అపవాది యొక్క హితులు, అపవాది యొక్క సంబంధంలో మీరు తెలుసుకునే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి మీరు ఈ గ్రంథం వింటున్నారంటే వాడు డిస్టర్బ్ చేయటం బిగిన్ చేస్తాడు. ఈ గ్రంథం చదువుతున్నారంటే వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం బిగిన్ చేస్తాడు. ఇంకొకటి, ఈ గ్రంథం బోధిస్తున్నారన్నా కూడా వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే ఈ గ్రంథం బోధించడం సంఘంలో వాడికి ఇష్టం ఉండదు. ఈ గ్రంథము నువ్వు చదవటము వాడికి ఇష్టం ఉండదు. ఈ గ్రంథాన్ని నువ్వు గ్రహించడానికి నువ్వు ప్రార్థన చేయటం కూడా వాడికి ఇష్టం ఉండదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, వాడు ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నా కూడా దేవుడు నీకు అంత బయలు పట్టిస్తానే ఉంటాడు, నిన్నంత బలపరుస్తానే ఉంటాడు, నిన్నంత విశ్వాసంగా ఉంచడానికి ఆయన నీకు సమస్తము దయచేసేవాడిగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, దేవుని సంబంధులు కలిగి ఉండేది విశ్వాసము, రెండోది వినయము. ఈ 2 లేకుండా విశ్వాసం ఉండలేడు. ఎందుకంటే గర్వము అనేది వచ్చింది, అహంకారం అనేది వచ్చింది, నేను అనేది వచ్చింది అపవాది దగ్గర నుంచి. ఎప్పుడైతే నేను అనేది, గర్వము, అహంకారం మనకు వచ్చిందో, మనము దేవుడు యొక్క వినయ విధేయతల నుంచి, విశ్వాసం నుంచి, ప్రార్థనా జీవితం నుంచి, సంఘక్రమం నుంచి, సంఘం యొక్క జీవితం నుంచి మనము పక్కకు తొలగిపోయిన వాళ్ళుగా ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గరికి అవి రాని కూడా దూరంగా పెట్టినప్పుడు, వాక్యం నీ యొద్దకు వచ్చిన ప్రతిసారి నువ్వు వాక్యానికి లోబడి ఉన్నా. ఆమేన్. వాక్యానికి, ఇంక మరి దేనికి వద్దు. ఒక వ్యక్తికి మనం లోబట్ట కన్నా దేవుని యొక్క వాక్యానికి లోబట్ట శ్రేష్టము. నువ్వు బలి అర్పణ అర్పించట కన్నా దేవుని మాట వినట శ్రేష్టము. అది బైబిల్ చెప్తుంది, సమయాల గ్రంథంలో అన్నమాట. మరి ఈరోజు ఒక్కసారి మన పాత నిబంధనకి వెళ్తే, ఆదికాండంలోకి వెళ్తే, అక్కడ అపవాది ఎలాగ సంఘంలోకి జొరపడుతున్నాడు, ఎలాగ సంఘాన్ని డిస్టర్బెన్స్ చేస్తాడు, ఎలాగ నిజమైన దాన్ని పడగొడతాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం మనం తెలియాలంటే ముందు ఆదికాండం మనం తెలియాలి. ఆదికాండంలో మనకి సమాధానాలు ఉన్నాయి. ప్రశ్న ప్రకటన గ్రంథంలో ఉంటే సమాధానం ఆదికాండంలో ఉంది. ప్రశ్న ఆదికాండంలో ఉంటే సమాధానము ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఆ 2 పుస్తకాలు ఒకదానికొకటి లింక్ చేయబడ్డాయి. వాడు ఎలాగొచ్చాడో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఇక ఈ వర్తమానం అంటుంది, దేవునికి సరి అయిన బలి అర్పించవలనచో ఏమి చేయవలనో హేబేలుకు ఎలా తెలియను. దేవునికి గొర్రెపిల్ల అర్పించాలని హేబేలుకి చెప్పింది ఎవరు? దేవుడికి గొర్రెపిల్ల అర్పణ కాకుండా పూలు, పళ్ళు, ఫలాలు తెచ్చి డెకరేషన్ చేయమని చెప్పింది కయీనుకి ఎవరు? మరి చాలా జాగ్రత్తగా గమనిస్తే అపవాది ఏం చేస్తారంటే వాక్యంలోంచి లేని తీసుకొని వస్తాడు. దేవుడు ఏం చేస్తారంటే వాక్యంలో నీకు ఇచ్చింది నీకు చూపిస్తాడు.
ఈ రెండింటికే తేడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు ఏది చెప్పినా అది ముందుగా చెప్పి ఉంటుంది. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చినా అది ముందుగా బైబిల్లో రాయబడి ఉంటుంది. అక్కడ లేనిది దేవుడు ఇక్కడ నీకు ఏది ఇవ్వటం. అది మొట్టమొదటిగా మనం గ్రహించాలా, మొట్టమొదటిగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసం బట్టి అతడు రక్తం యొక్క ప్రోక్షణ లేకపోతే ప్రత్యక్షతను పొందుకున్నాడని బైబిల్ అంటారు. విశ్వాసము ద్వారా. మరి విశ్వాసం ద్వారా హేబేలు రక్త ప్రోక్షణ చేయాలి పాపక్షమాపణ నిమిత్తం అని ఎలా గ్రహించగలిగాడంటే దేవుడు అతనికి ఇచ్చిన బయలుపాటు. మరి అక్కడే పక్కనే ఉన్న కయీనికి ఎందుకు రాలే ప్రత్యక్షత? ఎందుకంటే కయీనికి లోపల లోబడే మనస్తత్వం లేదు. చూడండి, మీరు కయీన్ దగ్గర చూసే గుణలక్షణం ఉంటుంది. ఆదికాండంలోంచి కయీన్ తీసుకొచ్చే గుణలక్షణం ఏంటంటే అసూయ అనేది. అసూయ ఏంటి? అసూయ అంటే నీ తమ్ముడు మంచి పని చేశాడు, నీ తమ్ముడిని చూసి నువ్వు కూడా చెయ్యి అనేక దేవుడు చెప్పాడు. దానికి కయీన్ ఏం చేశాడు? అసూయ. ఎందుకంటే నా తమ్ముడిని మెచ్చుకున్నారు. ఈరోజు నేనంటాను, సంఘంలో కూడా మనం ఎవరైనా మెచ్చుకున్నప్పుడు, ఎవరికి ఏదైనా అప్పచెప్పినప్పుడు, వారు పని చేస్తున్నప్పుడు ఎవరికైనా నచ్చక మోకాలు తిప్పేసుకొని షేక్ హ్యాండ్ లేక వాళ్ళ దగ్గరికి పోక వాళ్ళ పక్కన కూర్చోక ఉన్నామంటే మన దగ్గర అప్పుడు ఏ స్వభావం ఉన్నట్టు? గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు కయీను స్వభావం మనం కలిగి ఉండి విశ్వాసం ఉంటామా? కయీను స్వభావం కలిగి ఉండి ప్రత్యక్షత కలిగి ఉండగలమా? చూడండి, చాలా జాగ్రత్త గమనించండి. కయ్యను చెడగొట్టడంలో ఫస్ట్, దేవుడు కట్టడంలో పడిపోయిందని నిలబెట్టడంలో ఈయన ఫస్ట్. కాబట్టి ఒక సంఘ కాపరి గారిని, ఒక నిజమైన కుటుంబ యజమానిగా ఏం చేస్తారంటే చెదరగొట్టడు, కడతాడు. విడగొట్టడు, కడతాడు. పడిపోతే నిలబెడతాడు. బైబిల్ అంటది, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారు? తిరిగి దాన్ని నిలబెడతారు. ఏలియా ముందు బలిపీఠం పడిపోతే ఏలియా ఏం చేస్తారంటే కొత్త బలిపీఠం కట్టాలా, కొత్త బోధ తీసుకురాలా, కొత్త ప్రత్యక్ష తీసుకురాలా, కొత్త విశ్వాసం తీసుకురాలా, కొత్త వర్తమానం తీసుకురాలా. దాన్నే మళ్ళా తిరిగి కట్టి దేవుని వాళ్ళకి చూపించాడు. ఆమేన్. అంటే ఈరోజు నిజమైన దేవుని విశ్వాసాలుగా మనం ఉన్నట్లయితే, మనము హేబేలు పొందుకున్న ప్రత్యక్షత, లేదంటే ఏలియా కలిగి ఉన్న ప్రత్యక్షత, వాక్యం నుంచి వచ్చిన విశ్వాసం బలంగా మనం కలిగి ఉంటే, మనము కొత్తది ఏదైతే తీసుకురాం మన జీవితాల్లోకి, తిరిగి వాక్యాన్ని తీసుకుని వస్తాం, తిరిగి విశ్వాసం తీసుకుని వస్తాం, తిరిగి ప్రత్యక్ష తీసుకుని వస్తాం, తిరిగి బయలుపాటులోనే మనం నడిచేవారిగా ఉంటాం. దాన్ని దాటి మనం బయటికి పోము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వర్తమానం కయీనుకు అటువంటి ప్రత్యక్షత దొరకలేదు. అతనికి ఆజ్ఞ ఉన్నా కానీ పొందలేకపోయాడు. పక్కనే ఉన్నాడు, హేబేలు పక్కనే ఉన్నాడు. హేబేలు కలిగిన విశ్వాసాన్ని ఆయన పొందుకోగలడు. ఇంకొక సంగతి, హేబేలు చేస్తున్న పని చూస్తానే ఉన్నాడు. హేబేలు చేస్తున్న పని చూస్తున్నాడు. గొర్రెని తీసుకొస్తున్నాడు. గొర్రెని తీసుకొచ్చి ద్రాక్ష తీగలను తీసుకొచ్చి ఆ గొర్రెని కట్టేస్తున్నాడు. ఒక కోపై రాయి తీసుకొచ్చి 2 రాళ్ల మధ్యలో ఆ గొర్రె తలను ఇరికిచ్చి మెడని వెనక్కి లాగి ఆ మెడ మీద ఆ కోపై రాయితో కోస్తా ఉన్నాడు. ఇవన్నీ కయీను చూస్తానే ఉన్నాడు. కయీను అనుకుంటున్నాడు హేబేలు బలిపీఠం మొత్తం పాడు చేస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు హేబేలుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, రక్తము కిందే నీకు రక్షణ, రక్తము కిందే నీకు సమాధానము, రక్తమే నీకు ప్రాయశ్చిత్తము, నువ్వు దాని కిందే ఉండాలని బయలుపాటుని దేవుడు మొట్టమొదటిగా బైబిల్లో ఇచ్చింది ఆ హేబేలుకి. ఆ బయలుపాటు పొందుకున్న హేబేల్ని కయీను ఏం చేశాడు? బతకనిచ్చాడా? నిజం చెప్పనా, ఈరోజు కూడా నువ్వు సత్యమైన వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు బలంగా ఉన్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, అపవాది నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, సంఘాన్ని డిస్టర్బ్ చేస్తాడు, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాడు, విశ్వాసాన్ని కదుపుతూ ఉంటాడు. చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఈ గడి వర్తమానం అంటది, నీ కాపరికి వ్యతిరేకముగా, జ్ఞాపకం పెట్టుకో, నీ కాపరికి వ్యతిరేకముగా నీ సంఘములో ఎవరైనా కానీ బోధించారంటే అతడు ఆ కాపరిని హత్య చేసినంత సమానం అన్న. ఒక సంఘ విశ్వాస దగ్గరికి పోయి ఆ సంఘ విశ్వాస దగ్గర ఆ స్థానిక కాపరికి వ్యతిరేకంగా బోధించారంటే అతను కాపరిని హత్య చేసినంత సమానం. అతను బలిపీఠం మీదకి పోయి వాక్యం చెప్పడానికి అర్హత లేదు. అంటే ఇప్పుడు కయీను స్వభావం ఏంటి? బైబిల్ చెప్తా ఉన్నది, సంఘాన్ని చెదరగొట్టాలంటే ముందేం చేయాలి? కాపర్ని చెడగొట్టాల. కాపర్ని ఇబ్బంది పడాలి. కాపర్ని కొడితే సంఘాన్ని కొట్టినట్టే కదా. కాబట్టి అవ్వదు ఏం చేస్తాడు? ఇప్పుడు నిందపోయి కాపర్ మీద వేయాల, అంతేనా?
అయితే రహస్యం ఏంటంటే నిజమైన దేవుని సంఘం అయితే ఎంత చెడిపోయినా, ఎంత ఇబ్బందికరమైన, ఎంత బాధాకరమైనది లోపలికి వచ్చినా సంఘం ఒక్క మాట మీద ఉంటుంది. ఆమేన్. అంటే సంఘము దేని మీద కట్టబడిందంటే ప్రత్యక్షత మీద కట్టబడింది. అందుకని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఒకటి ఉన్నది. ఆయన అంటున్నాడు, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. దేని ఎదుట? ఆయన కట్టిన సంఘం ఎదుట నిలువజాలవు. ఆయన సంఘం దేని మీద కడుతున్నాడు? ప్రత్యక్షత మీద. దేవుడిచ్చిన ప్రత్యక్షత మీద దేవుడు సంఘాన్ని కడుతున్నాడు కాబట్టి ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడవు. కాబట్టి ఈరోజు మనము మానవుల మాట చేత కట్టబడ్డామా, మనం పడిపోతాం. సంఘాలు చెదిరిపోతాయి, సంఘాలు పాడైపోతాయి, కుటుంబాలు చెదిరిపోతాయి, పాడైపోతాయి, మనసులు చెదిరిపోతాయి, పాడైపోతాయి, ఆలోచనలు చెదిరిపోతాయి, పాడైపోతాయి, సాక్ష్యం చెదిరిపోతాయి, పాడైపోతాయి. జీవితము సువార్తకు తగినట్టుగా ఉండదు. ఎందుకంటే మనము వాక్యములో కట్టబడలేదు. మనం ఎప్పుడైతే సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యంలో కట్టబడ్డామో, నిన్ను ప్రపంచం పెనుగాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా, అపవాది శక్తి క్రియలు వచ్చినా, వాడిని ఎంత డిస్టర్బెన్స్ చేసినా నువ్వు తొణకవు, బెండకవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బండ మీద కట్టబడి ఉన్నావు. దేవుని యొక్క బండ మీద కట్టబడి ఉన్నావు. ఆ బండ అంటే క్రీస్తే, ఆ బండ అంటే ప్రత్యక్షతే, ఆ కట్టబడిన సంఘమే, ఆ సంఘం నీవై ఉన్నావు. కాబట్టి ఆ బండ మీద సంఘం కట్టబడింది కాబట్టి కట్టబడిన దేవుని యొక్క సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇది రాత్రి చెప్తా ఉన్నా, నువ్వు వ్యక్తిగతంగా కూడా దేవుడి మీద కట్టబడి ఉండాలి. నువ్వు సంఘపరంగా దేవుడి మీద కట్టబడి ఉండాలా. నువ్వు కుటుంబ పరంగా కూడా అదే బండ మీద కట్టబడి ఉండాలా. అప్పుడు నువ్వు వ్యక్తిగా పడిపోవు, వ్యక్తిగా జారిపోవు, సాక్ష్యము చెడిపోదు, సాక్ష్యము పాడైపోదు, చెడ్డది నువ్వు నమ్మవు, వాక్యాలు లేనిది విశ్వసించవు, అపవాద శక్తులు కలిగిన వాళ్ళతో నువ్వు సహవాసం చేయవు, వాడికి నువ్వు దూరంగా ఉంటావు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, వానితో నాకు పాలు లేదు, వానితో నాకు పాలు లేదు. దేవుడు అపవాదికి పూర్తిగా విరోధంగా ఉంటాడు. ఎందుకంటే వాడు అన్నిటినీ కలగాపులగం చేసి వస్తుంటాడు. దేవుడు కలగాపులగం చేయడండి. ఇక్కడే వర్తమానికి ఒక మాట చెప్తాడు, లోకం ఎవరిని ఇష్టపడుతుందంటే అన్నిటినీ కల్పితాలన్నీ, కట్టుకథలన్నీ నిజంలో కలిపేసి మిక్సీ చేసి ఇస్తే దాన్ని మనం ఇష్టపడతాం. అయితే దేవుడికి ఏం కావాలంటే కల్తీ చేసేవాళ్ళు దేవుడికి వద్దు, వేరు చేసేవాళ్ళు దేవుడికి కావాలన్న. ఏమన్నా ఆది కాండంలో దేవుడు మొట్టమొదటి అధ్యాయంలోనే భూమి ఆకాశం వేరు చేస్తాం, వెలుగుని చీకటిని వేరు చేస్తున్నాం. దేవుడు మీరు ప్రతిసారి గమనిస్తే అన్ని వేరు చేసుకుంటూ వస్తున్నాడు. అంటే దేనికి ఇవ్వాల్సింది దేవుడు దానికే ఇస్తున్నాడు. ఏమన్నా అలాగే ఈరోజు దేవుడు అంటున్నాడు, అవిశ్వాసతో విశ్వాసకి గట్టిగా పాలెక్కడ, విలయాలతో క్రీస్తుకి సంబంధం ఏంటి, పొందికేంటి అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నువ్వు ఎటువంటి వాడు తెలియజేస్తాడు. క్రీస్తులో ఉన్నావా, వ్యభిచారానికి సంబంధం లేదు. నువ్వు విశ్వాసవా, అవిశ్వాసం నీకు పాలు లేదు. నువ్వు దాని నుంచి దూరంగా ఉండాలి, వాళ్ళ క్రియల నుంచి నువ్వు దూరంగా ఉండాలి, వారిని అసహించుకునేవారిగా నీవు ఉండాలి. ఆమేన్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకి వ్యతిరేకంగా ఉన్న సంఘములో అసహించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు అసహించుకుంటున్నాం. కానీ మన కుటుంబంలోనే ఉంటే మనమే వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఇది ఎట్లాగా? ఇది కయీను ప్రత్యక్షత అవుతుంది కానీ ఏబేలు ప్రత్యక్షత కాదు. ఇక్కడ నీ నాన్న దేవుడికి లేదు, మనం అందరం ఒకటే వాక్యానికి. నిజమేనా? వాక్యానికి అందరం ఒకటే కాబట్టి ఈరోజు ప్రత్యక్షత కూడా ఒకటే. నీకు వచ్చిన ప్రత్యక్షత, నాకు వచ్చిన ప్రత్యక్షత ఒకటై ఉన్నారు. మనకి రెండు రకాల ప్రత్యక్షత లావండి. అక్కడ ఇద్దరే ఉన్నారు భూమి మీద, ఇద్దరు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు ఆరాధన చేస్తున్నారు, ఇద్దరు బలిపీఠాలని చక్కగా పెంచుకుంటున్నారు. మీరు గమనిస్తే ప్రత్యక్షతలు రెండు ఉన్నాయి. కయీను ప్రత్యక్షత, ఏబేలు ప్రత్యక్షత. ఏబేలు ప్రత్యక్షత కయీనుకి ఎగతాళిగా ఉండదు. అయితే ఏబేలు ప్రత్యక్షత కలిగి ఉన్న ఏబేలుకి కయీను ప్రత్యక్షతో సంబంధం లేదు. అలాగే ఈరోజు వాక్యము ఈ కాలం వర్తమానం అంటున్నగా సంఘము వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఎప్పుడైతే సంఘం వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నదో సంఘానికి లోకానికి సంబంధం లేదు. ఈరోజు ఎందుకు నీకు ప్రకటన గ్రంథం కావాలి, ఎందుకు నీకు ప్రకటన గ్రంథం అవసరం ఉన్నదంటే నీకు బలమైన ప్రత్యక్షత పొందుకోవాల్సింది ప్రకటన గ్రంథం నుంచే, నీకు కావాల్సింది అక్కడ నుంచే. ఇక్కడ ఒక మాట ఉంది, కాబట్టి అతడు సరి అయిన అర్పణ అర్పించలేకపోయాను. ఎందుకు కయీను సరైన అర్పణ అర్పించలేకపోయాడంటే మొదటగా తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, రెండోది లోబడల, మూడోది విశ్వాసం కలిగలేడు. ఈరోజు ఎంత గొప్ప వాక్యం మన దగ్గరికి వచ్చినా విశ్వాసం లేకపోతే, లోబడి గుణం లేకపోతే, వినయం లేకపోతే
మన పరిస్థితి కూడా అంతే అవుతుంది. కాబట్టి ప్రాముఖ్యమైనవి దేవుని నుండి వచ్చిన ఆ ప్రత్యక్షతయే ఆ భేదమును కలుగజేసి మరియు హేబేలుకు నిత్యజీవం ఇచ్చాను. హేబేలుకేమో నిత్యజీవం ఇచ్చింది, కానీ భూమి మీద మరణం వచ్చింది, నిత్యజీవం వచ్చింది. కయీను భూమి మీద బతుకున్నాడు నిత్యజీవం లేకుండా. గమనించాడా? అంటే ఇక్కడ వాటిని గురించి ఆలోచన చెయ్యదు, దాని పేరు ప్రత్యక్షత. ఇక్కడ జీవితము, ఇక్కడ కుటుంబం, నేను ఎలా కట్టబడుతున్నాను, ఎలా నేను జీవిస్తున్నాను అనే దానికి సంబంధం లేకుండా నువ్వు ప్రత్యక్షతను పొందుకుంటే నిత్య జీవము నీ కొరకు కనిపెడుతూ ఉన్నది. అది శ్రేష్టమైనది, అది ప్రశస్తమైనది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీవు సంఘ కాపరి చెప్పిన దాన్ని స్వీకరించవచ్చు, లేక సెమినరీ బోధించి దాన్ని తీసుకునవచ్చు. నేను ఒప్పింపచేయి వాగ్దాడితో దాని వారు నీకు బోధింపవచ్చు. కానీ యేసే క్రీస్తు అయి ఉన్నాడని, నిన్ను పవిత్రపరచున్నది రక్తమేననియు, దేవుడు నీ రక్షకుడనియు దేవుడు బయలుపరచు వరకు నీవెన్నడూ నిత్య జీవమును పొందలేవు. అయినా యేసు క్రీస్తు అయి ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆ రక్తము నన్ను కాపాడతాని, ఆయనే నన్ను రక్షిస్తాడని, ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడని నాకు ఎవరన్నా బోధిస్తే నాకు ఎప్పటికీ అర్థం కాదు. కారణం ఏంటంటే అది నీకు బోధించాల్సింది, బయలుపరచాల్సింది దేవుడే. ఎంత నాకు చెప్పినా లోపలికి పోదు. నేను తరచుగా అంటూ ఉంటా, నువ్వు సంఘం మానేయద్దు, సంఘం మానేది, సంఘానికి రండి, సంఘానికి రండి అని. ఎందుకు ఈ మాట పదే పదే అనాల్సి వస్తుందంటే, నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు సంఘానికి వచ్చి నా మాటలు వినమని కాదు ఇక్కడ ఉద్దేశం. సంఘానికి వచ్చి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు తొలగిపోవు కదా. నువ్వు తొలగిపోయినప్పుడు పడిపోవడానికి అవకాశమే లేదు. ఆమేన్. కాబట్టి గమనించండి, నీకు నీవెవరో తెలిసేంత వరకు నేను నీకు బోధించాలి. ఒకసారి నీకు తెలియపరచడం దేవుడు ప్రారంభించినప్పుడు నేను బోధించాల్సిన పని లేదు, నువ్వు అప్పటికే దాన్ని పొందుకొని ఉంటావు. దాని నుంచి నేను అడిగి తొలగిపో. ఇప్పుడు గమనించండి, చాలామంది ఇక్కడ ఉన్న మీలో అనేక మంది మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థించేవారిగా ఉంటాం. కానీ ఆ సమయంలో కష్టం వచ్చిందని నీ దగ్గరికి ఎవరు వచ్చిన ప్రార్థన చేయమని చెప్పలా. ఎందుకని నీ అంత నువ్వే ప్రార్థన చేస్తున్నావంటే నీ మనసు ప్రేరేపించిన ప్రార్థన చేయమని. అంటే దాని ఉద్దేశము ఎవరూ చెప్పకుండానే నీ మనసుని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టావు. ఎవరూ చెప్పకుండా ఆయన దగ్గర నడిచావు. ఎవరు చెప్పకుండానే మోకాళ్ళు వేసావు. ఎవరు చెప్పకుండా ప్రార్థన చేస్తున్నావు. ఎవరో నీకు చెప్పకుండానే నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎవరు నీకు చెప్పకుండానే ఒప్పుదలకు వస్తున్నావు. అదేంటో తెలుసా? దేవుడు ఆల్రెడీ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో నీతో మాట్లాడటం కాదు, అప్పటికే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభించున్నాడు. ఆయన ఎలాగ సమీపించాలో నీకు ఏ సేవకుడు బోధించలేడు. ఆయన ఎలాగ సమీపించాలో నీ మనసు ఆయనకి ఇచ్చినప్పుడు నీ మనసుకి ఆయనే తర్ఫీదునిస్తాడు. ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నిన్ను ఆయన దగ్గరికి ఆయనే ఆకర్షించుకుంటాడు. కారణం ఏంటంటే, ఒక్కసారి దేవుడు నీ మనసును సంధించడం ప్రారంభిస్తే, ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన తాకటం ప్రారంభిస్తే, అక్కడి నుంచి జీవించేది నువ్వు కాదు, నువ్వు మరుగైపోతావు. అక్కడి నుంచి నీ లోపల నుంచి ఆయన జీవించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు సంఘం యొక్క సహవాసము, సేవకుడి యొక్క బోధ చేసేది ఏంటంటే ఒక్కటే, నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపించటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆత్మ సంబంధకు ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఇది జరుగును. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. దేవుడు నా కంటికి కనిపించే ప్రత్యక్షత కన్నా కూడా నా ఆత్మకి సంబంధించిన ప్రత్యక్షత దేవుడు నాకు ఇస్తాడు. లోకానికి సంబంధించిన ప్రత్యక్ష దేవుడు నాకు ఇవ్వాలి ఆశపడలేదండి. దేవుడు ఎప్పుడు వాక్యానికి సంబంధించిన ప్రత్యక్ష నాకు ఇవ్వటానికే ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు ఆయన యొక్క కృపని, ఆయన యొక్క సత్యమును, ఆయన యొక్క వాక్యమును నిరంతరము నీకు నాకు బయలుపరచడానికి ప్రతి ఒక్క ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఈ ప్రకటన గ్రంథము యేసు యొక్క ప్రత్యక్షత గ్రంథమని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక ప్రత్యక్షత. ఎందుకనగా శిష్యులు తమంతటా తాముగా ఈ నమోదైన సత్యములను తెలుసుకోలేరు. మీరు గమనిస్తే ఈ గ్రంథం అధ్యాయంలో యేసుక్రీస్తును తనను తాను బలపరుచుకోవడానికి యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత అన్నారు. దేవుడు ఇచ్చాడు ప్రత్యక్షత. శిష్యులు అడిగినారని ఇవ్వాల, దేవుడు ఎన్నుకున్నారని ఇచ్చాడు. అలాగే ఈరోజు మనం అడిగామని దేవుడు మనకు ప్రత్యక్షత ఇవ్వటల్లా. దేవుడు ఎలాగ మనం ప్రత్యక్షిస్తున్నాడు అంటే, ఆయన ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. ఆమేన్. ఎన్నికలోనే దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఎన్నికలోనే దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. ఎన్నికలోనే జీవగంధంలో దేవుడు మన పేర్లు పెట్టాడు. ఈరోజు ఆయన రాయటంలో జీవగంధము అంటే బైబిల్, గొర్రెపిల్ల జీవగంధము జగత్ పునాది కన్నా ముందు రాయబడింది.
అప్పుడే దేవుడు ఒక ఎన్నిక అయిపోయింది. ఆ ఎన్నికలో ఉన్నవాడికే దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. ఆ ఎన్నికలో ఉన్నవాడికే దేవుడు ఈరోజు ప్రకటన గ్రంథాన్ని బయలుపరుచుకుంటున్నాడు. ఆ ఎన్నికలో ఉన్నవాడికే దేవుడు ఆయన యొక్క ప్రత్యక్షతని ఆయనే ఇస్తున్నాడు. వేరెవరు మనకి ఇవ్వటం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. దేవుడు ఆయన తన శిష్యులకు ఆయనే బయలుపరుచుకున్నాడు. ఇంతకు ముందు అది వారికి ప్రత్యక్షపరచబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట ఉన్నది. వస్త్రాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఈ కాలములో నువ్వు ఇశ్రాయేలుకి రాజ్యం అనుగ్రహించదవా అని అడుగుతున్నారు. ఈ కాలం నువ్వు ఇశ్రాయేలు రాజ్యం ఇస్తావా అని. దేవుడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే భూ సంబంధంగా నువ్వు వీళ్ళకి రాజ్యం ఇచ్చేస్తావు అంటున్నారు. ఆయన మాట్లాడుతుంది ఏ రాజ్యము? వీళ్ళు అనుకుంటుంది ఏది అంటే వీళ్ళు ఏం కలిగలేరు? ప్రత్యక్షత కలిగలేరు. ఇప్పుడు ఆయనతో పాటే ఉన్నారు, ఆయన సంఘంలోనే ఉన్నారు, ఆయన వెనకాల నడుస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు ఏం కలిగలేరు? ప్రత్యక్షత కలిగలేరు. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న వారికి ఆ సందేహం పోవాలంటే ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి. వారు అంతకాలం ఆయన పక్కనే ఉండి అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, గొప్ప కార్యాలు చూశారు, చనిపోయిన పైకి లేపడం చూశారు, దయ్యాలు పోవటం చూశారు, చెవిటివారు గుడ్డివారు మోగవారు స్వస్థత పొందుకోవడం చూశారు. ఇన్ని చూసినా వారికి ఇంకా ఏం కావాల్సి వచ్చింది? ప్రత్యక్షత. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో దేవుడు మనకు కార్యాలు చేశాడని, దేవుడు నాకు మేలు చేశాడని, స్వస్థపరిచాడని, ఘనమైన కార్యాలు చేశాడని, నిలబెట్టాడని, బలహీన సమయంలో తోడుగా ఉన్నాడని, బలపరిచాడని, దీవించాడని, ఆశీర్వదించాడు అంటున్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ మనకి ఏం కావాలి? ప్రత్యక్షత. ఎందుకు ప్రత్యక్షత కావాలంటే జరగబోయే సంగతులు గ్రహించడానికి ప్రత్యక్షత కావాలి. దేవుడు నీ కొరకు చేసిన సంగతులు గుర్తించడానికి ప్రత్యక్షత కావాలి. నీ స్థానము తెలుసుకోవడానికి ప్రత్యక్షత కావాలి. నేడు నీవు ఎక్కడ నిలబడి ఉన్నావో నీకు తెలియాలంటే ప్రత్యక్షత కావాలి. ఈ ప్రత్యక్షత ఇవ్వాల్సింది సేవకుడు కాదు, అపోస్తలులు కాదు, ప్రవక్తలు కాదు, భూమి మీద ఏ ఒక్కరు ఇవ్వలేదు. రెండోది, పరలోకంలో కూడా ఏ దూత నీకు ఇవ్వలేడు. ప్రత్యక్షత ఇచ్చేది కేవలము యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అంటున్నారు, అందుకే ఆయన ఇట్లనను, ఆయన అడిగారు వాళ్ళ దగ్గర వచ్చి, అయ్యా ఈ కాలంలో నీవు ఇశ్రాయేలుకు రాజ్యం తిరిగిస్తావా అంటే ఆయన అంటున్నాడు, కాలములను సమయములను తెలుసుకోవాల్సిన పని మీకు లేదు, అవి దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఏమా అంటే ఇప్పుడు ఆయనకి వాళ్ళకి చెప్పాలని లేదు, అందుకని ఆయన ఏం చేశాడు? దాన్ని ఆయనకి మరుగు చేశాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా వాళ్ళకి బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ అంటుంది, ఆయన జ్ఞానులకును వివేకులకును మరుగు చేసి పసి బాలురకి. వీళ్ళు పెద్ద పెద్దగా చదువుకోవాలా, సెమినరీకి పోవాలా, డిగ్రీలు చేయాల, కానీ ఆయన పామరులను ఎంచుకున్నాడు, చదువు లేని వారిని ఎంచుకున్నాడు. అయితే వాళ్ళు హృదయాన్ని దేవుడికి ఇచ్చున్నారు. వాళ్ళని ఎంచుకొని దేవుడు వాళ్ళకి బోధించాడు, వాళ్ళకి తెలియజేశాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళలో సత్యమునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మనుషులు యేసు భూ సంబంధమైన రాజ్యమును స్థాపించుచున్నాడని ఇంకా తలంచుచుండిరి, కానీ ఆయన నిర్మించబోతున్నది ఆత్మ సంబంధము రాజ్యం అని వారు గ్రహించలేకపోయారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే, అమ్మో ప్రభు నన్ను దీవించాడు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ఇంకా నన్ను సాధించున్నాం. కానీ కావాల్సిందేంటి? ఇక్కడదా అక్కడదా? ఇక్కడికి నీకు ఇచ్చింది దేనికంటే నువ్వు అక్కడికి ఆకర్షించబడాలని. ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదము ఇది కొద్ది కాలమే ఉంటుంది, కొద్ది రోజులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని ఒక 25-30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు మనతో పాటు తోడుగా ఉంటాయి. అయితే దీనికి మించినది అక్కడ నీకు ఎదురు చూస్తాము. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పర సంబంధమైన ఆశీర్వాదానికి నిన్ను ఆకర్షించేవిగా ఉండాలి, నిన్ను అక్కడ దగ్గర తీసుకుపోయేదిగా ఉండాలి, దాని వైపు నడిపించేదిగా ఉండాలి, కృప వైపు నడిపించేదిగా, ప్రత్యక్ష వైపు నడిపించేదిగా, దేవుడి యొక్క శాశ్వత ఆశీర్వాదాన్ని నీకు చూపించేదిగా, నిత్య జీవం వైపు నీ యొక్క అడుగులు తీసుకుపోయేదిగా ఈ యొక్క ఆశీర్వాదం ఉండాలి. కానీ మనము ఈ ఆశీర్వాదాన్ని ఒక సాక్ష్యంగా చెప్పుకుంటూ దీన్నే మనం గడిపేస్తా సాగదీసుకుంటూ పోతా ఉంటే నిత్య రాజ్యానికి నువ్వు ఎలా సిద్ధపడగలం? ఇక్కడికన్నా గొప్పది ఘనమైనది మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది కదా. అది నువ్వు ఎప్పుడు గ్రహిస్తావంటే ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడే. అప్పుడు దాకా మన వల్ల కాదు. ఆమేన్. బైబిల్ ప్రకారంగా ఇక్కడ దేవుడే స్వయంగా యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించను, సంఘములో తన యొక్క మహిమ మరియు సన్నిధి యొక్క అర్థమును వివరంగా చూపి ఉన్నాడు.
అపవాది యొక్క అంతమేమిటో ఈ ప్రత్యక్షలో ఆయన చెప్పి ఉన్నాడు. అపవాదిని ఆయన ఏమి చేయనై ఉన్నాడో మనకు చెప్పి ఉన్నాడు. అగ్నిగుండంలో వారిని పడదోయను, సాతానును వెంబడించు వారి యొక్క అనగా దుష్టుల యొక్క అంతమును ఆయన బయలుపరచును, దానిని సాతాను అసహించుకును. ఇది ప్రకటన గ్రంథం. మీరు గమనించండి, ప్రకటన గ్రంథంలో ఎందుకు అందరూ చదవరు, ఎందుకు అందరూ చెప్పరంటే కారణం ఒక్కటే, మీకు ఆశీర్వాదాలు ఎక్కడ కనబడవు అక్కడ. అందుకే దాని జోలికి పోము మనం. అంత తెగుళ్ళు, పాత్రలు, ఉగ్రతలు, మరణాలు, యుద్ధాలు, ఘోరాలు ఇవి చూస్తే మనకి చదివితే నిద్ర రాదన్నట్టు. అయితే జాగ్రత్తగా గమనిస్తే, కొంచెం లోతుగా గమనిస్తే ఈ కాల వర్తమాని కూడా అన్నట్టు దేవుడు లైన్కి మధ్యలో ప్రత్యక్షత ఇచ్చాడన్న. నువ్వు అక్షరాన్ని చదివావా పొరపడిపోతావు. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. నువ్వు అక్షరం చూసి భయపడిపోవద్దు, దాని మధ్యలో ఉన్న ప్రత్యక్షత నువ్వు పొందుకుంటే అది ఆత్మ నీకు బయలుపరిచాడు కాబట్టి ఆ ఆత్మను బట్టి నువ్వు సంతోషించేవాడిగా ఉంటావు, ఉత్సాహించేవాడిగా ఉంటావు. కారణం ఏంటంటే అది బయలుపరిచే దేవుడేని. అయితే గమనించండి, ఉగ్రతలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో ఏమీ తగలకుండా, ఏమీ అంటకుండా ఆ శుద్ధీకరించబడిన వధువు నిత్య జీవానికి లేదు కూడా ఉన్నది. నువ్వు ముందు చదివి ఎన్ని ఆశీర్వాదాలను భూమి మీద పొందుకున్నప్పటికీ దాంట్లో పొందుకోలేనిది నిత్య జీవానికి వెళ్ళేది ఇదిగో ప్రకటన గ్రంథంలో దాచిపెట్టున్నావు. కాబట్టి మనం దాని దగ్గరికి పోవడానికి భయపడితే నువ్వు దాన్ని కాదన్నట్టు. గతంలో మనం మాట్లాడుకున్నాం, కాదేషు బర్నియా దగ్గరికి వారు ఐగుప్తు నుంచి కనాని బయలుదేరినప్పుడు చిట్ట చివరి మజిలీ అది. మన భాష మాట్లాడితే ప్రకటన గ్రంథం అది, కాదేషు బర్నియా. ఈ కాదేషు బర్నియా దగ్గరికి వారు వచ్చినప్పుడు వేగులు వారు అవతల పక్కకి వెళ్ళి ఏం చేసుకొచ్చారు? సాక్ష్యం వెళ్ళి వచ్చారు, సాక్ష్యం చూసి వచ్చారు. ఆ సాక్ష్యంలో వాళ్ళు ఏం తెచ్చారు? ద్రాక్షాలు తీసుకుని వచ్చారు. ఒక్క ద్రాక్ష గల ఇద్దరు మోసుకొచ్చారు. అవునా? అంటే ఎంత పెద్ద ద్రాక్ష గలది. పైగా వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇచ్చింది ఏంటి? అవును, దేవుడు చెప్పేది నిజమే, అది నిజముగా పాలు తేలు ప్రవహించే దేశమే, ఇదిగో సాక్ష్యం ఏం తీసుకొచ్చాము చూడండి. ఇద్దరు కలిసి ఒక పెద్ద కర్ర కట్టుకొని ఒక ద్రాక్ష గెల మోసుకొని వచ్చారు. అంటే అంత బరువైనది వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు సాక్ష్యం కలిగి ఉన్నారు. కానీ అవతలకు పోవాలంటే ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏం చూశారు? అక్కడ శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళు మనం చంపేస్తారేమో, వాళ్ళ ముందు మనము మిడతల వల్లే ఉన్నాము. ఇప్పుడు ప్రకటన చదివేటప్పుడు మనం కూడా ఏమంటున్నాం? అమ్మో తెగుళ్ళు, అమ్మో కష్టాలు, అమ్మో ఉగ్రతలు. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదేషు బర్నియా దగ్గర, ఓ రాజానుబాహులు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు చేయి దాపితే మనం సరిపో, వాళ్ళ ఖడ్గాలు మనకన్నా పెద్దవి, వాళ్ళ ముందు మనము మిడతల వలె పురుగుల వలె ఉన్నాం. ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? అయితే వారందరి మధ్యలో ఇద్దరు నిలబడ్డారు, యెహోషువ కాలేబులు. వాళ్ళు అంటున్నారు, ఇంతకాలం దేవుడు మనకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు తోడుగున్నాడా? దేవుడు మనకి అది వాగ్దానం చేశాడు, ఇప్పుడు మనకి భయం ఏంటి? మనకి సరిపోయినంత దేవుడు యొక్క కృప ఉన్నది, మనం వెళ్దాం పదని అంటున్నాడు. కాబట్టి వారిద్దరూ ఆ 12 మందిలో వారిద్దరూ ఎలా ఉన్నారంటే ప్రత్యక్షత పొందుకున్న వారిగా ఉన్నారు, వారు కష్టపడిన వారై ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా నీవు ఈ చిట్ట చివరి కాదేషు బర్నియా అనగా ప్రకటన దగ్గరికి వచ్చున్నావు. ఇక్కడ ఆ ఉగ్రత తెగుళ్ళ మధ్యలో దేవునికి ఇచ్చిన ప్రత్యక్షత ఉన్నది, దేవునికి ఇచ్చిన బయలుపాటు ఉన్నది, ఆయనకి ఇచ్చిన కృప ఉన్నది, ఆయనకి ఇచ్చిన రక్తం ఉన్నది, ఆయన కొరకు పెట్టిన ప్రాయశ్చిత్తం అనే ప్రోక్షణ అక్కడ ఉన్నది. వాటి కింద నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆ తెగుళ్ళు నీ మీద పడవు, ఆ శోధన నీ మీద పడదు, ఆ ఇబ్బంది నిన్ను తాకదు. కారణం ఏంటంటే నిన్ను నడిపించేది దేవుడై ఉన్నాడు, నిన్ను నడిపించేది ఆయన యొక్క ఆత్మ అయి ఉన్నది, నిన్ను నడిపించేది ఆయన యొక్క కృప ఉన్నది. నువ్వు ఆయన యొక్క వాక్యం కింద, సత్యం కింద నమ్మకంగా విశ్వాసంగా నడుస్తున్నప్పుడు ఎంత పెద్ద తెగులైనా నీ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. మీరు చూడండి, పాత నిబంధనలో వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే వారిని చంపేయండి అన్నాడు. ఎప్పుడైతే వారిని చంపేశారో పాలెంలో తెగులు ఆగిపోయింది. కారణం ఏంటి? పాపాన్ని తీసేయమన్నాడు దేవుడు. ఈరోజు మనం పాపాన్ని పెట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ తెగులు మన మీదకి వస్తుంది కదా. అలాగే ప్రకటన గ్రంథంలో ఆ తెగులుని సమీపించదు. లేఖనం సెలవు లేదా? నీ ఇంటిని ఏ తెగులు సమీపించదు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉండదు నీవు కాదు, దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు, నీవు ఆయనలో ఉన్నావు, ఆయన దగ్గరికి ఏ తెగులు రాలేదు. కాబట్టి మనం కలిగిన ప్రత్యక్షత మన క్రీస్తులో ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం,
అపవాది యొక్క అంతం ఏమిటో ఈ ప్రత్యక్షతలో ఆయన చెప్పి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన ఏంటంటే అపవాది యొక్క ముగింపు ఏంటి, అపవాదిని ఆమె ఏమి చెయ్యినో ఆయన మనకు చెప్పి ఉన్నాడు. వాడి ముగింపు ఏంటో, వాడిని ఏం చేయబోతున్నాడో, అగ్నిగుండంలో వాడిని పడదోయను, సాతాను వెంబడించు వారి యొక్క అనగా దుష్టుల యొక్క అంతమును ఆయన బయలుపరచను. బయలుపరుస్తాడు కాదండి, బయలుపరచను అంటే దేవుడు చెప్పటం అయిపోయింది, చూపించడం అయిపోయింది. ఇప్పుడు మనం గ్రహించగలగాలి. అక్కడికి వచ్చున్నాం మనం. ఇంకా ఇది అపవాది క్రియ అని అంటానే ఉన్నాం, కానీ మళ్ళీ చేస్తానే ఉంటే అలాగా. అది కదా మనకి బాధ. ఇప్పుడు నువ్వు బయలుపాటును పొందుకొని మళ్ళీ పాపను ఎలాగొంచావు, ప్రత్యక్షతను పొందుకొని మళ్ళీ అపరాధం ఎలాగ పడతావు? నువ్వు బయటికి తీయబడిన వ్యక్తివి కదా, లోకం నుంచి బయటికి తీయబడిన వ్యక్తివి కదా, నువ్వు దేవుళ్ళలోకి పిలువబడిన వ్యక్తివి కదా, నువ్వు ఆయన లోపలికి అడుగుపెట్టిన వ్యక్తివి కదా. నువ్వు ఆయనలో ఉంటే తెగులు ఉండదు, ఆయనలో ఉంటే అపరాధం నీ దగ్గర ఉండదు, ఆయనలో ఉంటే నువ్వు పాపం కూడా చేయలేవు. నిజమేనన్నమాట. మరి అదే నిజమైతే మనం ఇంకా పాపం చేస్తున్నామంటే అర్థమయ్యేటప్పుడు ఏమి వినబట్లేదు నాకని గట్టిగా. దేవుడి యొక్క సన్నిధిలో మనం బలంగా లేకపోవటమే. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. నకిలీ శాస్త్రజ్ఞుల ద్వారా, వేదాంత పండితుల ద్వారా వాడు ఎల్లప్పుడూ ఆది కాండము మరియు ప్రకటన గ్రంథం మీద దాడి చేయుచునే ఉన్నాడు. వాడు మిగతా దాంట్లో ఏం కలపలేడు. అందుకని వాడు ఏం చేశారంటే వాడిని ఎక్కడైతే మనం అపవాదాన్ని గుర్తిస్తామో అక్కడ వాడు గలిబిలి చేస్తాడు, అక్కడ వాడు కన్ఫ్యూజన్ చేస్తాడు. వాడు ఒక పక్కన బట్టబయలు అవుతానే ఉంటాడు, అయినా వాడిని వాడు కవర్ చేసుకుంటానే ఉంటాడు. వాడి ముందు నిజాలు పెడతాం, వాడి ముందు సత్యం పెడతాం, వాడి ముందు వర్తమానం పెడతాం, వాడి ముందు వాక్యం పెడతాం, కానీ వాడేమంటాడు, ఇది కాదు, ఇది తప్పు అంటాడు. చూడండి, ఈ గారి వర్తమానం కూడా అంటాడు అపవాదే బుకాయించును. ఏంటది? బుకాయించేది ఎవరు? బుకాయించడం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. బుకాయించడం అంటే ఏంటండి? అబద్ధం మాత్రం వేరు, బుకాయించడం వేరు. నీకు తెలియనప్పుడు చెప్పేది అబద్ధం, నీకు నిజం తెలిసినా అది నిజము కాదని చెప్పి నీతో వాదిస్తాడు చూస్తావు, అది బుకాయించటం. మీరు గమనించండి, బుకాయించేవాడికి నోరు ఎక్కువ, అంటే అపవాదికి బైబిల్ చెప్తా ఉంది వారికి డమ్మము పలుకు నోరు ఇవ్వబడిను. అపవాదికి ఏమున్నది? మా కోపడు మాకు నీ మాట చెప్తాను, ఎవరు లేరని అనుకుంటున్నా ధైర్యంగా, అందుకని మాట అంటున్నా. చాలామంది స్త్రీల గురించి అంటారు అమ్మ ఆ నోరు పెద్దది అంటారు. ఎందుకని చెప్పండి అమ్మా. ఇంకో మాట, మన అంకమ్మ నగర్లో అయితే ఒక మాట అంటారు, అమ్మ ఆ నోట్లు నోరేయమాకని అంటారు. అది అంకమ్మ నగర్ సామెత అది. ఎందుకంటే ఆమె గయ్యాళి, ఆమె దగ్గరికి పోవద్దని. మరి ఇక్కడ గయ్యాళని చూసి అమ్మ నన్ను ఆమె నోట్లో నోరేయమాకండి, ఆమెతో మాట్లాడమాకని అంటావు అంటే మరి అపవాదికి అంత నోరు ఉంటుంది. రహస్యం చెప్పనా, నిజము కన్నా ముందు అబద్ధం పోతుంది, నిజము కన్నా ముందు అబద్ధం పోతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే అబద్ధం పోయిన తర్వాత నిజం కూడా వస్తుంది. నిజమేనా? ఇప్పుడు గొప్ప సంగతి ఏంటంటే ఈ నిజం వెళ్ళిన తర్వాత అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అందరూ తల్లబెట్టుకుంటారు. ఎందుకంటే సత్యము దేవుడు బయలుపరచడం బిగిన్ చేశాక ఒక్కొక్క ప్రూఫ్ కంటి ముందు కనిపించిన తర్వాత ఇప్పుడు నిజమైన వాడెవడో అబద్ధికుడు ఎవడో నీకు వేరెవరో చెప్పక్కర్లా, నీకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నీకు సత్యం తెలుస్తుంది. ఇంతవరకు బోధించే నకిలీ బోధలేంటో నిజమైన బోధలేంటో దేవునికి ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత రెండుని గుర్తించాక ఇదిగో ఇది అబద్ధము ఇది నిజము అని ఏది స్వీకరించాలో ఏది తోసివేయాలో నీకు ఎవడు బోధించక్కర్లా, ప్రత్యక్షతే నీకు బయలుపరుస్తుంది. కుటుంబంలో కూడా అంతే. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, ఆ నిర్ణయం ఎలాగుండాలంటే అది వాక్యానుసారమైనది అయి ఉండాలి. సంఘము ఒక నిర్ణయం తీసుకుంటే అది వాక్యానుసారమై ఉండాలి. అది నిజంగా వాక్యానుసారమై ఉన్నప్పుడు నేను దేవుడిని దీవించేవాడిగా ఉంటాను, కానప్పుడు దేవుడిని హెచ్చరించేవాడిగా ఉంటాడు. ఆయన చిత్తంలో ఉన్నావా దేవుడిని హెచ్చరిస్తాడు. ఆమేన్. చూడండి, ఈ రెండు గ్రంథములలో మనము సాతాను యొక్క ఆరంభమును వాని యొక్క శాపగ్రస్త విధానములను వాని యొక్క నాశనమును చూచెదము. అందువలనే వాడు వాటి మీద దాడి చేయుచున్నాడు. ప్రకటన గ్రంథము ఆది కాండము ఈ రెండింటి మీద వాడు దాడి చేస్తాడే ఉంటాడు. నువ్వు సత్యం చెప్తుంటే చెప్పేవాడిని తప్పు అంటాడు. చూడండి, మీరు ఈ గడియ వర్తమానం ఇక్కడ నిందలు ఎన్నేశారు, ప్రవక్త మీద నిందేశారు నిందల్లో. మీరు బైబిల్లో చూడండి, ఏ ప్రవక్త నిజం బోధించినా దేవుడు ఒక ఆత్మ కింద ఆయన మీద నిందలు ఇస్తాను ఉన్నారు. అవునా? ఆయన చెప్పట్లేదా? కొండ మీదకి పోతా యేసుక్రీస్తు ఏడ్చింది జ్ఞాపకం ఉందా మీకు? యెరూషలేమా యెరూషలేమా
కోడి తన రెక్కల కింద తన పిల్లలు దాచినట్లు అనేక సార్లు నేను దాద్దామని అనేక మంది ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలను ఏం చేశావు? రాళ్లతో కొట్టి చంపావు, విమర్శించావు. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క ప్రవక్తలని, దేవుడు యొక్క సేవకులని, నిజమైన సేవకులని ఇబ్బంది పెట్టము, గాయం చేయటము, నిందలేయటం ఒక ఉద్దేశం ఏంటంటే సత్యవర్తమానం ముందుకు పోనీయకుండా. ఎందుకు ప్రవక్త మీద ఎంత విమర్శలు వస్తున్నాయి? కారణం ఏంటంటే ఆయన చెప్పిన ప్రవచనాలు జరుగుతున్నాయి, అందుకే ఆయన మీద నింద వేయాలి. ఇర్మియా మీద ఏం చేశారు? మీకా మీద ఏం చేశారు? మోషే మీద ఏం చేశారు? అవలేదా? మీరు బైబిల్ని మొత్తం చూడండి. దేవుడు ఒక నిజమైన బయలుపాటును ఇస్తున్న ప్రతిసారి ఆ బోధకుడి మీద నిందపడుతుంది, వర్తమానిక మీద నిందపడుతుంది. అయితే నిందలన్నిటి మధ్యలో దేవుడు సత్యాన్ని ఆయన ప్రజలకి చేరేస్తానే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇష్టమైన సంగతి అది. ఈ 2 గ్రంథాలు నీకు తెలిసినయా, నువ్వు తప్పులో పడవు, పడనీయవు. ఈరోజు మనకు కావాల్సింది అది. అందువల్లనే వాడు వాటి మీద దాడి చేస్తున్నాడు. బయటపడుచున్నందుకు వాడు సిగ్గుపడి కోపించుచున్నాడు. అపవాదికి ఎందుకు కోపం? నేను బయటపడిపోతున్నాను. ఇప్పుడు వాడి దగ్గర కోపం కాదు, వాడి దగ్గర ఏముంది తెలుసా? ఉక్రోషం. ఉక్రోషం అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంతకాలం వాడు కట్టుకున్నది కూలిపోతున్నది, వాడు పెట్టుకున్నది కూలిపోతున్నది. ఇప్పుడు వాడి భయం ఏమొచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నిన్ను కట్టం బిగించేశాడు, సత్యంలో కట్టం బిగించేశాడు, బయలుపాట కట్టడం బిగించేశాడు, ఆత్మ కింద కట్టం బిగించేశాడు. ఆమేన్. ఇప్పుడు అపవాద శక్తి ప్రభావాలు ఎంత వచ్చినా నువ్వు దాన్ని తట్టుకుంటావు. అయితే వాడి ఉక్రోషం ఏంటి? ఈ 2 గ్రంథంలో వాని యొక్క స్థితి ఏమిటో పూర్తిగా బయలుపడుచున్నది. సాతాను గురించి యేసు చెప్పాడు, వానితో నాకు పాలు లేదు, మరియు నాకు వానితో పాలు లేదు. దానిని అపవాది మరో విధంగా రుజువు చేయగోరుచున్నాడు. యేసుక్రీస్తు నాకు వాడు సంబంధం లేదు, వాడిని తన్నేశాను, పైనుంచి కింద పడేశాను అంటే వాడు దాన్ని ఇంకో రకంగా మార్చుకొని చెప్పుకుంటున్నాడు. ఎందుకని? వాడు కొద్ది పేరు సంపాదించుకోవాలా, వాడు అందరి ముందు మంచోడిగా ఉండాలి, వాడు అందరిలో కలిసిపోవాలి, వాడు అందరిలో మోసం చేయాలంటే ఏం చేయాలంటే వాడి గురించి వాడు గొప్పగా చెప్పుకోవాలి. అందుకే బైబిల్ అంటది, గొప్పలు చెప్పుకునేవాడు ఎవడో కాదు, వాడు అపవాది సంబంధే. అవునా? ఇప్పుడు దేవుడికి పేరు ఉన్నది, పరిశుద్ధులకి పేరున్నది, అపవాదికి అపవాది సంబంధులకి పేరు లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి సంబంధించిన పేరు చెడగొట్టాలి, అంటే వాక్యానికి ఉన్న పేరు చెడగొట్టాలి, క్రీస్తుకున్న పేరు చెడగొట్టాలి. అందుకని వీడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. కానీ ఈ దినము దేవుడు యొక్క మహాకృప ఏంటంటే ఆయనే బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ఆయనే బయలుపరుచుకున్నప్పుడు అపవాది దేవుడి ముందు నిలబడలేడు. ఆమేన్. చూడండి, దానిని అపవాది మరో విధంగా రుజువు చేయకూర్చున్నాడు, కానీ అది వాని చేత కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ ప్రకటన గ్రంథము ఎంత వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నా, ఎంత గందరగోళం పడేస్తున్నా కూడా దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు దీని లోపల నుంచి. అంటే నీకు బోధించేది దేవుడై ఉన్నప్పుడు, నీకు బోధించేది ఆత్మ అయి ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టడము వాని చేత కాదు. ఆమేన్. కాబట్టి వాక్య పట్ల ఉన్న నమ్మకమును తొలగించుటకు వాని శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నమ్మిన సత్యం నుంచి పక్కకి లాగటానికి వాడు అనేకమైన అబద్ధాలని ముందు పెడతాడు, అనేకమైన అసత్యాలని ముందు పెడతాడు, అనేకమైన తప్పుడు బోధలు పెడతాడు, అనేకమైన లోకం సంబంధించిన కార్యములు తీసుకొచ్చి నువ్వు వాక్యం నమ్మనీయకుండా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. అది గమనించండి. కానీ సంఘము సాతాను నమ్మక. ఏమా? చూడండి, సంఘము సాతాను నమ్మక వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షతను నమ్మిన ఎడల ఆమెకు వ్యతిరేకంగా పాతాళ లోక ద్వారములు నిలవజాలవు. ఎంత గొప్ప సంగతి తెలుసా ఈ మాట. భిన్నమైన మాటలు, భిన్నమైన వ్యక్తులను నువ్వు నమ్మక సత్యం నువ్వు నమ్మినప్పుడు నీ ఎదుట పాతాళ లోక ద్వారం నిలబడబడుతున్నాడు. అంటే నా ఎదుట అన్నీ బలంగానే ఉన్నాయి, నా ఎదుట పాతాళ లోక ద్వారం నిలబడవు అని నువ్వు అనుకోవటం వేరు. నువ్వు సంఘము సాతాను నమ్మక వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షత నమ్మిన ఎడల. ఏ ప్రత్యక్షత అండి? నా ఇష్టం వచ్చింది కాదు, నాకు తెలిసింది కాదు, వాక్యము యొక్క ఆత్మ ప్రత్యక్షత. ఎప్పుడైతే నువ్వు దాన్ని పొందుకున్నావో పాతాళ లోక ద్వారంలో కూడా దానికి వ్యతిరేకంగా నిలబడవు. ఒక చిన్న వచనం మత్తయి సువార్త 16:18 ఉన్నది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి కారణం ఏంటి? అపవాది
నువ్వు ప్రకటన గ్రంథము ఆదికాండము చదువుతూ ఉన్నా, లేదంటే అర్థం చేసుకోవడం కోసం ప్రార్థన చేస్తావు, డిస్టర్బ్ చేసే కారణం ఏంటంటే వాడు ఎవడో నీకు తెలిసిపోతుందని, వాడికి శిక్ష ఏం పడుతుందో తెలిసిపోతుందని. ఇప్పుడు రెండోది ఏం తెలుస్తుంది? సంఘములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియచే ఈ గ్రంథమును సాతాను అసహించుకొనుట మరి ఒక కారణము మీకు చూపించదను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని, ఆయన మారని వాడనియు ఆయనకు తెలియను. అపవాదికి కూడా తెలుసు ఆ సంగతి. కానీ ఇప్పుడు వాడేం చేయాలి? 90% మంది వేదాంత పండితులకు తెలియనంతగా ఎక్కువగా ఆ సంగతి వాడికి తెలుసు. అందరు బోధకులు విశ్వాసులు తెలిసినట్టే వాడికి ఆ సంగతి తెలుసు. ఏంటంటే దేవుడు మారడం తెలుసు వాడికి. ఇప్పుడు వాడేం చేయాలి? దేవుడు మారడన్నాక దేవుడు మారిపోతాడు, దేవుడు స్థిరంగా ఉండని నీకు చెప్పాలా, నేను తప్పించాలంటే. అది వాడి ప్రయత్నం. ఈరోజు అంతే కదా. సత్యమని ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడ ఒక గీత గీసా నేను. ఈ గీతని చిన్న గీత చేయాలంటే ఏం చేయాలి? దాని పక్కన పెద్ద గీత గీయాలి. అంతేనా? ఇప్పుడు నిన్ను తగ్గించాలంటే ఏం చేయాలి? నువ్వు సత్యం నమ్మకుండా అంటే నీ పక్కన పెద్ద అబద్ధం పెట్టాలా. ఓ ఇది పెద్దది చూసావా అని చెప్పాలా. అది వాడు చేస్తాం పని ఈరోజు. ఇంతమంది నమ్మారే ప్రపంచంలో, మరి వాళ్ళందరూ తప్ప? అసలు నా భార్యను ఒకసారి ఒక మాట అడిగిన, అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటల మధ్యలో. అకస్మాత్తుగా నిద్రలో లేచి నేను పెద్ద కేకలేస్తున్నా, ఇంట్లో బైబిల్ చదువుకుంటా. ఏంటి అరుస్తున్నావు అన్నది. నాకు ఒక సంగతి తెలిసిందని చెప్పాను. ఏంటి ఆ సంగతి అంటే, మరియమ్మ దేవత కాదని తెలిసింది అన్న. అప్పుడు మా మిస్సెస్ నాతో ఒక మాట అన్నది, మరి ప్రపంచంలో ఇంతమంది వాళ్ళందరూ పిచ్చోళ్ళ అన్నది. ప్రపంచంలో నమ్మే వాళ్ళందరూ పిచ్చోళ్ళ అన్నది. మరి వాళ్ళు ఏం నమ్మారు నాకు తెలియదుగా, నేను నమ్మింది ఇది వాక్యంలో నాకు అనిపించింది. మరి వాళ్ళందరూ ఏంటి అంటే, నువ్వు తెలియనప్పుడు నువ్వు అలాగే బోధించబడ్డావు. నీకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో ఇక మళ్ళీ దాన్ని నువ్వు నమ్మవు. నా ఉద్దేశం ఏంటంటే, సత్యం నీకు తెలిసాక నువ్వు దాన్ని నమ్మవు. నువ్వు దాన్ని ఇంకా నమ్ముతున్నానని చెప్తూ సత్యం నాకు తెలిసిపోయిందంటే నీకు ఏమీ తెలియలేదని. అంతేనా? అందుకే ఒక మాట అంట, మరియమ్మ దేవత, మరియమ్మ దేవుడు అని నువ్వు నమ్ముతూ నేను పరలోకం పోతానంటే అసలు రెండింటికి సంబంధమే లేదు. టోటల్ ఆపోజిట్. గతంలో మీ తెలుసు, మన చర్చి కూడా ఒక సహోదరు వచ్చింది. ఆమె వేరొక విశ్వాసం కలిగి ఉంది, ఆర్సీఎం విశ్వాసం కలిగి ఉన్నది. మంచి సిస్టర్. ఓ రోజు వాళ్ళ ఇంటికి విజిట్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆమె అంటుంది, మీ మెసేజ్ నాకు అర్థం కాదన్నది. సరే నువ్వు అసలు ఏ చర్చికి వెళ్తావు అమ్మ? పలానా చర్చికి వెళ్తాను అన్నది. సో చిన్న మాట అడుగుతాను చెప్పు అన్నా. అడగండి అన్నది. ఎత్తబడాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఆమె నాకు మంచి సమాధానం చెప్పింది. కానీ అది మీరెవరు పాటించట్లేదని అనుకుంటారా, పాటించరు కూడా అనుకుంటున్నాను నేను. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ఎత్తబడాలి 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 ఎత్తబడాలని రోజుకి 108 సార్లు కూడా ఎత్తబడతామన్నది. నాకు ఎంతకాలం తెలియకపోయా. మీరు ఎందుకో రావటం అందరూ చర్చికి? ఇంకా ఎన్నిసార్లు అనుకోవాలి రోజుకి? చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాటికి మీకు ఒక అనుభవం ఉంటుంది. అందరికీ ముఖ్యమైన ఇక్కడ ఘాట్ ఉంటుంది. ఎందుకని? దేవుడు కనిపించాలంటే 108 సార్లు ఇక్కడ ఇలాగ అనుకో అంటాడు. 108 సార్లు నాకేమవుతుంది? దేవుడిగా రక్తం కనిపిస్తుంది. చదువుకోవాలి చిన్నప్పుడు స్కూల్లో. ఇళ్ళకి వచ్చాక తిట్టేవాళ్ళు, అప్పుడు కనిపించేవాడు దేవుడు. కొట్టేటప్పుడు కనిపించేవాడు, అమ్మా ఇదా వాడు చేసిన పని. కాబట్టి ఒక పూసల దండ పెట్టుకొని ఎలా చదువులు తిప్పుకుంటా 108 సార్లు ఎత్తబడాలనుకుంటే అయిపోయే కాడికి మన ఇక్కడికి ఎందుకంట? ఆయన రక్తం కాచింది, దేనికి? పూసలు తిప్పుకోమన్నా. ఆయన రక్తం కాచి మీరు లోబడండి, ప్రార్థన చేయండి అని చెప్పింది దేనికి? 108 సార్లు అనుకుంటే అయిపోలా? దేవుడు బైబిల్ మొత్తంలో ఏదైనా ఒకసారి 108 సార్లు అనుకోమన్నాడా? ఇప్పుడు ఏ ప్రత్యక్షత? బైబిల్లో లేనిది. ఈ బైబిల్లో లేని ప్రత్యక్షతలు తెచ్చేది అపవాది. అదే నేను అంటున్నా, నువ్వు సత్యంలో ఉన్నప్పుడు నువ్వు దీన్ని నమ్మవు. ఎందుకని నమ్మవంటే ఇది ఎక్కడా లేదు. అది నిజానికి దూరంగా ఉన్నది, వాస్తవానికి దూరంగా ఉన్నది, దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉన్నది, ప్రత్యక్షతకి దూరంగా ఉన్నది. కాబట్టి నీవు నమ్మలేవు. ఎందుకు నమ్మలేమంటే, ఈ కాల వర్తమానికి ఒక మాట అంటాడు, నాకు ఒక బలహీనత ఉన్నది అన్నాడు. ఏంటి బలహీనత అంటే, వాక్యంలో లేనిది నమ్మలేను అన్నాడు. మరి ఈరోజు మన బలహీనత ఏంటి? అదే బలహీనత. వాక్యంలో లేకపోతే నమ్మలేను, ఉంటే నమ్ముతా. అదే నా బలం, అదే నా బలహీనత. ఈరోజు నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు పడిపోతావా అంటున్నా.
వాళ్ళు చెప్పే మాట వీళ్ళు చెప్పే మాట నీవు వినలేవు. ఎందుకంటే సత్యము నీ ముందుకు వచ్చినది, దేవుడు యొక్క బయలుపాటు నీ ముందుకు వచ్చినది. చూడండి, దేవుడు తన స్వభావాన్ని మార్చుకున్నాడన్న సంగతి అపవాదికి తెలియను. ఆయన తన మార్గాలను కూడా ఆ విధంగానే మార్చుకున్నాడని వానికి తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మార్గాలు మార్చుకోడు, ఆయన పద్ధతులు మార్చుకోడు, గుణ లక్షణములు మార్చుకోడు, ఆయన దీవించడం మానడు, నిన్ను భద్రపరచమానడు, అవేవి ఆయన మానడు. కానీ అపవాది ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఆ పని చేసావు కాబట్టి ఇక నుంచి నీ ప్రార్థన దేవుడు వినడు, నువ్వు అలాగున్నావు కాబట్టి దేవుడు ఈ పని చేయలా అని నేను ఏం చేస్తానంటే పదే పదే నీవు కలిగి ఉన్న విశ్వాసం నుంచి వాడు పక్కకి లాగుతూ ఉంటాడు. అందుకే నేనేమంటానంటే ఎప్పుడు కూడా నీ చెవిలో అపవాది చెప్పే స్వరము, దేవుడు మాట్లాడేది రెండు ఒకేలాగా ఉంటుంది. అపవాది దేవుడు స్వరాన్ని అనుకరించి నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రత్యక్షత కలిగి ఉన్నావా, దేవుడిని నమ్మావా, నువ్వు ఆ రెండు స్వరాల్లో ఏదో నిజమైనదో ఏది దేవుడిదో వివేచించి నువ్వు దాన్ని వెంబడిస్తావు. అమ్మా, ఒకసారి కాల వర్తమానికుడు మంచం మీద ఉన్నాడు. ఒక 10,000 స్వరాలు ఆయన దగ్గరికి వచ్చి చెవులో చాలా స్మూత్గా ఒక పాట పాడుతున్నట్టుగా ఒక మాట చెప్తున్నావు. నువ్వు బతకవు, ఇక చచ్చిపోతావు, నీ దేవుడు రాడు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం చేయడు, అయిపోయింది పో, ఇక నువ్వు వేస్ట్, నువ్వు చేసిన ప్రార్థన చేసిన పరిచర్య అంతా వృధానే, వ్యర్థమే, నీ ప్రయాస వ్యర్థమే అని నిదానంగా చెవులో చెప్తుంటే ఈయన కాసేపటికి నిజమేనేమో, నేను చచ్చిపోతున్నానేమో, అయిపోయిందేమో, నేను ఏదో చేశాను మొత్తానికి అనేసుకుంటున్నాడు. కొద్దిసేపటికి దేవుడు జోరు వినబడుతుంటే ఈ రెండింటి మధ్యలో దేవుడు ఆయన కృపించాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ బయలుపాటును బట్టి ఇంతకుముందు మాట్లాడిన 10,000 స్వరములు ఇది దేవుడిది కాదు. నేను నీ కొరకు రక్తము కాచానంటుంది, అది దేవుడి స్వరము. నేను నీ కొరకు సిలువ మరణం పొందాను అంటే దేవుని స్వరము. నీ పాపాలను కడిగేశాను అని చెప్పే దేవుని స్వరము. నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పే దేవుని స్వరం. నేను నీ కొరకు సిద్ధపరుచున్నానని చెప్పే దేవుని స్వరము. నేను నిన్ను పిలుచుకున్నానని చెప్పే దేవుని స్వరం. నువ్వు నా కొరకు నిలబడవలసి ఉన్నావు అని చెప్పే దేవుని స్వరం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నిన్ను పడగొట్టే దేవుని స్వరం కాదు, నిలబెట్టే దేవుడి స్వరమై ఉండదు. చెడగొట్టే దేవుడి స్వరం కాదు, నేను తిరిగి కట్టే దేవుడి స్వరమై ఉండదు. దేవుడు అందరు భయపడి వెళ్ళి పారిపోయి మేడగదిలో ఉంటే మేడగదిలోకి వచ్చి ఈ పిరికోళ్ళని దేవుడు ధైర్యవంతులు చేశాడు. అపవాది నిన్ను పిరికోడిని చేస్తుంది, అపవాది నిన్ను భయపడేవాడుగా చేస్తుంది, అపవాది నిన్ను దాక్కునేవాడుగా చేస్తుంది, అపవాది తప్పించుకునేవాడుగా చేస్తుంది. చూడండి, అపవాదే ఎప్పుడు గుంపులు గుంపులు చేశాడు. మీకు జ్ఞాపకం ఉండదా? యేసుక్రీస్తు ఒకరోజు పడవలోంచి ఒక ఊర్లోకి అడుగులాగా పెట్టాడు. ఏ ఊరు అది? అక్కడ ఒక దెయ్యం ఉన్నది. ఒకళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వినపడలేదండి? 2,000 దెయ్యాలు, పందులు. యేసుక్రీస్తుతో ఎంతమంది వెళ్ళాడు? ఒకడు. కానీ దెయ్యాలు ఎలా ఉన్నాయి? యువతగతం సింహము సింగిల్గానే పోయింది, పందులన్నీ గుంపులు గుంపులుగా వచ్చినాయి. మీరు గమనించారా? అంటే అవి ఏం చేస్తే అన్నీ పోగేసుకొని రావాలి నీ మీద దాడి చేయాలని. ఒక్కటి నీ మీద దాడి చేయలేదు, ఎందుకంటే దాన్ని ఎదిరించే శక్తి దేవుడిని లోపల పెట్టున్నాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు నీలో ఉంటే నీకు వ్యతిరేకంగా 2,000 కాదు, బైబిల్ చెప్తుంది 20 కోట్ల దెయ్యాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు భూమి మీద. ఈ కాలం వర్తమానికుడు అంటున్నాడు 20 కోట్ల దెయ్యాలు ఇప్పుడు నీ మీద తుపాకులు గురిపెట్టినాయి అన్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా 20 కోట్ల తుపాకులు నీ వైపు వస్తున్నాయి, ఎక్కడ దొరుకుతావు నువ్వు అని. అయితే వాటన్నింటి మధ్యలోంచి నేను తప్పించి క్షేమంగా తీసుకొచ్చేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రత్యక్షతను పొందుకుంటే నేను తప్పించేవాడు దేవుడై ఉన్నాడు, కృపనిచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు శోధనలో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నావో చెప్పొద్దు, ఒక్క మాటని జ్ఞాపం చేస్తా. దేవుడు నీ పక్షమును ఉంటే నువ్వు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉంటావు. నేను వాక్యములో ఉంటే సురక్షితంగా ఉంటా, ప్రత్యక్షత కింద ఉంటే సురక్షితంగా ఉంటా. అలాగే లేకపోతే నేను దేవుళ్ళు లేనట్టే. చూడండి, ప్రత్యక్షత కలిగిన నిజమైన దేవుని సంఘమని దాన్ని తన సొంత దానిగా యేసు చెప్పుకుంటున్నాడని సాతానుకు బహు నిశ్చయంగా తేలిను. దేవుడే సంఘం కడుతున్నాడని, ఆ సంఘానికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడని, ఆ సంఘం నా సంఘమే దేవుడు చెప్పుకుంటున్నాడని అపవాదికి తెలుసు. ఇప్పుడు దేవుడు కట్టే సంఘాన్ని ఎలాగ పడగొట్టాలా అని ప్రయత్నం చేసేది అపవాది. అందుకని అంటున్నాడు, మిగతాదంతా అబద్ధమే, అవి తప్పుడు సంఘములు, వాక్యములో లేని అన్ని తప్పుడు సంఘాలు అంటున్నాడు. మరి ఇప్పుడు ఒకవేళ మన వాక్యము సరిగా లేని, క్రమము సరిగా లేని, ప్రత్యక్ష సరిగా లేని, బయలుపాటు సరిగా లేని సంఘంలో ఉంటే
మనం బైబిల్ ప్రకారంగా మాట్లాడితే మనం కూడా తీర్పులోకి పోవాలి. సత్యాన్ని వెంబడించకపోతే అపరాధాల్లో పట్టట్టు, సత్యాన్ని వెంబడించకపోతే నువ్వు తీర్పులోకి వచ్చినట్టు. అయితే బైబిల్ అంటుంది దేవుడి సంఘము తీర్పులోకి రాదు. ఏమా ఆయన కట్టిన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడలేవు. నువ్వు లోపలికి పోతే కదా తీర్పులోకి పోయేది. లోపలికి పోనీయకుండా దేవుడు బయలుపాటిచ్చాడు అంటున్నాడు. ఆ బయలుపాటుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. కానీ క్రీస్తు విరోధ యొక్క ఆత్మ దానిలోకి వచ్చి దానిని ఎట్లు పాడు చేయనో, అది నులివెచ్చగాను శక్తిహీనముగాను నామకార్థంగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథం తెలియజేస్తాను. ఇప్పుడు దేవుడు ప్రకటన గ్రంథాలు 3వ అధ్యాయం ఏమంటున్నాడు? సంఘము నులివెచ్చగా ఉన్నది. ఏ నులివెచ్చగా ఉంటామంటే ఒకరోజు వాణ్ణి వెంబడించడము, ఒకరోజేమో దేవుడిని వెంబడించడము, ఒకరోజేమో అపవాది వెనకాల పోవటము, ఇంకో రోజేమో వాక్యం వెనకాల పోవటము. ఇలా మనం చేసినప్పుడు ఇప్పుడు మనం ఎలాగున్నామంటే బైబిల్ అంటామండి, ప్రకటన గ్రంథం నీకు ఎందుకు కావాలంటే నీ జీవితం ఎలాగుందో నీ కళ్ళకు కట్టినట్టుగా తెలియజేసేది ఈ గ్రంథం. దేవుడిచ్చిన ప్రత్యక్షత నీకు తెలియజేస్తుంది ఎటువంటి జీవితాన్ని ఈ రోజు కలిగి ఉన్నామని చెప్పేది ఈ దినం నువ్వు చదివే ప్రకటన గ్రంథమే. దేవుడిచ్చి నీకు బయలుపాటే. చూడండి, నామకార్థంగా ఎట్లు మారునో ప్రకటన గ్రంథము చూపించున్నది. నువ్వు వాక్యంలోంచి కొద్దిగా తొలగిపోతావు అంటే చాలాసార్లు గమనించండి. మనం అనుకుంటాం చిన్నదే కదండి ఏముందిలే. చాలాసార్లు అంటూ ఉంటారు సంఘంలో మనం నేనేదో కొన్ని మాటలు చెప్తా ఉంటే, ఎందుకని పాస్టర్ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకని ఇంత కఠినంగా ఉంటారు, చూసి చూడకుండా పోతే బాగుంటుంది కదా. ఎందుకు పోవాలి చూసి చూడకుండా? ఇది నా సంఘమా, నా ఇష్టానుసారంగా పోవటానికి? నేను చూసి చూడకుండా పోతే మనం అందరం చూసి చూడకుండా పాతాళం పోవాలా? పాతాళం పోయేటట్టు సంఘానికి వచ్చాం దేనికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాటలు కఠినంగానే ఉంటాయి, పద్ధతులు కూడా కఠినంగానే ఉంటాయి. తట్టుకోగలిగిన వాడే పైకి రాగలుగుతాడు. బైబిల్ అంటుంది అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నువ్వు అన్నిట్లో క్రమంగా ఉండాలి. మనకి ఎందుకు ఇక్కడ కష్టంగా ఉంటుందంటే మనం ఇళ్లల్లోనూ బయట ఉన్నప్పుడు క్రమంగా లేక ఇక్కడికి వచ్చా కష్టంగా ఉంటుంది. అదే సమస్య. అంత క్రమంగా ఉంటే ఇక్కడికి వచ్చాక సులభంగా ఉండాలి కదా. నువ్వు వర్తమానం అంటే ఏంటి? నాకు నచ్చినట్టు ఉండేది వర్తమానం కాదండి, దేవుడు చెప్పినట్టు ఉండేది వర్తమానం. నేను ఒక క్రమాన్ని కట్టుబడేది వర్తమానం. నీకు ఇక్కడ అన్నీ తెలియజేయబడతాయి, దాని ప్రకారం నువ్వు జీవించవలసి ఉన్నావు. అలా జీవించినప్పుడు మనము పాతాళం తప్పించుకునే వారిగా ఉన్నాం. చూడండి, ఈ గ్రంథము మనం ఎలాగున్నామో చూపిస్తుంది. అది సాతానును బయట పెట్టును, వాని క్రియలను తెలియచేయను. అందుకని వాడు నీ మీద దాడి చేస్తాడు. వాడి క్రియలు నీకు తెలిసిపోతాయి. నీలో వాడి క్రియలు ఏం చేస్తున్నాడో కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వాడి నుంచి దూరం అవుతావు, వాడి దగ్గరికి పో, వాడిని ఆశ్రయించవు, వాడి నుంచి పారిపోతావు. కాబట్టి వాడికి నువ్వు ప్రకటన గ్రంథం చదవటము ఇష్టం లేదు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అని వాడు చెప్తున్నాడు, నువ్వు వెచ్చగా లేవు అని వాడు చెప్తున్నాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావు, దేవుడి వాక్యానికి దూరంగా ఉన్నావు, నీలో క్రీస్తు ప్రేమ లేదు. ఇవన్నీ వాక్యం మనకు చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యంలోంచి మనం చూసుకున్నప్పుడు నాకు అర్థమైపోద్ది, ఇదిగో మనం ఇక్కడ సరిగా లేము, ఇక్కడ సరిగా లేము. నువ్వు ఎప్పుడైతే సరిగా లేము నేను సరి చేసుకో అనుకుంటున్నావో అది వాడికి భయము, బాధ, ఈర్ష్య, అసూయము, కోపము, ద్వేషము. అందుకే నేను తప్పించాలని పడగొట్టాలని చూస్తూ ఉంటాను. అయినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి కృపలో నీవు ఉండగా ప్రైజ్ ది లార్డ్, దేవుడు అన్ని వేళని కాపాడేవాడై ఉంటాడు. దేవుని జనులను నాశనం చేయటం కుట్ర పన్ని దేవుని వాక్యం ఇలువలేనిదని చెప్పుటకు వాడు ప్రయత్నించును. వాడు అగ్నిగుండంలో పడదోయబడి కాలం వరకు ఆ విధముగానే వాడు పనిచేస్తాడు. కాబట్టి నీకన్నా ముందు వాడు చేశాడు, నీ తర్వాత వాడు చేస్తాడు. మనం వెళ్ళిపోయినా కూడా వాడికి ఇంకా కొద్ది టైం ఉన్నది. కాబట్టి మనం వెళ్ళిపోతాం, వాడు ఇక్కడే ఉంటాడు, వాడు భూమి మీదే ఉంటాడు, వాడు ఇంకా చెడగొట్టే పనిలోనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే వాడి చేతుల్లో పడకుండా, అపవాది ఉచ్చులో పడకుండా, వాడొక కుట్రలో పడకుండా, వాడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఎవడన్నా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా పోరాడడం నిలబడతాడా? గెలవగలడా? కానీ వాడేం చేస్తాడంటే నేను దేవుడి మీద యుద్ధం ప్రకటించానంటాడు. దేవుడి మీద. అయితే దేవుడు ఏం చేశారంటే వాడు కొద్దిగా టైం ఇచ్చాడు, పోరాడు, ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో చూపించాలి కాబట్టి నువ్వు పోరాడంటాడు. వాడికి తెలుసు గెలవలేడని, కానీ వాడు వదిలిపెట్టడు. అదే మాట మీకు కూడా చెప్తా ఉన్నా, మీ జీవితంలో కూడా వాడు మీ మీద గెలవలేడు, కానీ పోరాటం వాడు ఆపడం. మనం గెలవాలంటే ఏం చేద్దాం? ఇప్పుడు మనకి మనం ఇలాగ అనుకోవద్దు, దేవుడు నా పక్షానుడు కాబట్టి వాడు ఏం చేసినా నాకేం కాదులే. వాడు ఏం చేసినా కాదు, నువ్వు ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, క్రమములో ఉండాలి, ప్రత్యక్షతలో ఉండాలి, బయలుపాటును పట్టుకుని నువ్వు నడవాలి, ఆత్మ కిందే ఉండాలి. నువ్వు అన్నీ సక్రమంగా చేస్తున్నప్పుడు నువ్వు ఆ మాట నక్కల వాడిని ఏమి చేయలేడని, వాడిని ఏమి చేయలేడు.
నువ్వు అనాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఆ మాట అనేశాడు, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చేస్తున్నాడు. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్ప కార్యములు ఆమె చేయును అని వానికి తెలియను. అందుకని వాడు డిస్టర్బ్ చేస్తాడు. నువ్వు విశ్వాసం కలిగి నీ ఇంటి నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము, నీ వ్యక్తిగత నిమిత్తము నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఘనమైన కార్యములు చేస్తాడు. నువ్వు విశ్వసించినప్పుడు ఆ కార్యములు జరుగుతూ ఉంటాయి నీ జీవితంలో. అవి చూసి వాడు నిన్ను పడగొట్టాలని చూస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడు పడగొట్టాలనుకొని పడగొట్టలేకపోయినా సంతోషపడనా? దేవుడు కార్యాలు చేసేలా సంతోషపడనా? ఏం చేయాలి నేనైతే ఇప్పుడు? దేవుడు కార్యాలు చేసినా, వాడిని ఇబ్బంది పెట్టినా నీ విశ్వాసం ఒకేలాగుంచు. అదికి సంతోషపడిపోమాక, అదికి బాధపడిపోమాక. కానీ మనం ఏం చేస్తాం? మన జీవితం సంతోషమైన జరిగితే ఏం చేస్తాం? నేల మీద ఎందుకుంటాం మనం? గంతులేసే పనిలో, ఫోన్ చేసే పనులు, ఆడ చెప్పే పనిలో బాధ వస్తే చెప్పండి అమ్మా. ఏడ్చి ఇది కూడా అందరూ చెప్పే పనులనే. నేనేమంటానంటే ఆ సందర్భం కానీ ఈ సందర్భం కానీ ముందు నువ్వు వక్కిలాకుంటు. ఈరోజు మనకి కావాల్సింది విశ్వాసభరితమైన జీవితము, ప్రార్థనాభరితమైన జీవితము, ప్రత్యక్షతను పొందుకున్న జీవితము. ఈ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అపవాది నిన్ను ఎంత డిస్టర్బ్ చేసినా నువ్వు స్థిరంగాను బలంగాను ఉంటావు. ప్రత్యక్షత నువ్వు పొందుకుంటే ఆ ప్రత్యక్షత దేవుడిదైతే నిన్ను దేవుడు బలపరిచేవాడు గాను దీవించేవాడు గాను ఉంటాడు. ఏమని గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.